హాయ్ అండి, నమస్తే అందరికీ. ముందుగా భోగి శుభాకాంక్షలు. రాంబాబు శాస్త్రి ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఈరోజు భోగి పండగ మా ఇంట్లో దేవుని దగ్గర ఏ విధంగా చేసుకున్నా అండి. పిల్లలు కూడా ఈవినింగ్ భోగి పళ్ళు పోద్దామని అనుకుంటున్నాను. భోగి పండుగ అందరికీ కూడా శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా మరి ఇంకోసారి కోరుకుంటున్నా. ఇదిగోండి, సాయంకాలం ఈవినింగ్ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తే మంచిది కదా. పిల్లలిద్దరికి కూడా ఒక 13 ఏళ్ళు వచ్చే వరకు పోద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఎవరిని పిలవలేదండి. నేనే చీడ పండగ కాబట్టి పిల్లలకి చీడాది లేకుండా ఉండాలనేసి ఈవినింగ్ 5:30-6 మధ్యలో నేనే పోస్తాను. ఈసారి కూడా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరికి కూడా కూర్చోబెట్టి పోసాను. బంగారు కనులలో తోచేటి శ్రీకృష్ణులు వీరేలే, బంగారు తండ్రులకు మంగళహారతి, రతనాల తండ్రులకు మంగళహారతి, కన్నయ్య కిట్టయ్య మంగళహారతి, రతనాల బాబులకు భోగి పళ్ళు పోయరే, వజ్రాల బాబులకు భోగి పళ్ళు పోయరే, చీడాలు పోగొట్టే భోగి పళ్ళు పోయరే, చురుకైన పిల్లలకు భోగి పళ్ళు పోయరే, కమ్మాని కలలను కంటూన తల్లులకు బంగారు బాబులకు భోగి పళ్ళు పోయరే, ఈ బంగారు బాబులకు భోగి పళ్ళు పోయరే. ఈ విధంగా ఈ భోగి పండుగ అంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. పిల్లలకి ఈవినింగ్ అంతా కూడా భోగి పళ్ళు పోసాము. చిన్న బాబు కూడా 13 ఇయర్స్ వచ్చే వరకు కూడా పోద్దాం అనుకుంటున్నా అండి. చిన్నప్పుడు పిల్లలకి పోయడం మంచిది కదా. మరి మీరు కూడా పోసారా మీ పిల్లలకి? కామెంట్ చేయండి.